కర్సర్ ఇది ఇవ్వట్లేదు ఆయనకి. ఓకే, ఆయనకి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను ఈ లోపల శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాను. శాంతిప్రసాద్ గారు నమస్తే అండి. నిన్న జరిగిన డెవలప్మెంట్స్ రాష్ట్రంలో చూశారు. నిరసన కార్యక్రమాలు, అలాగే పొద్దున పూట సంక్రాంతి, సాయంత్రం దీపావళి. మరి దీపావళి జరిగిందో లేదో, పొద్దునైతే చాలా ఆర్భాటంగానే కూటమి కార్యక్రమాలు జరిగినాయి. అండ్ మొత్తం లీడర్స్ అందరూ కూడా ట్వీట్స్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ట్వీట్స్ చేశారు. నిజంగానే ఇప్పుడు ఆయన ఎవరో కాలర్ మాట్లాడారండి, ఆయన సంక్షేమ పథకాల విషయంలో ఒక పెన్షన్ తప్పితే మిగిలిన అందట్లేదు అంటున్నాడు. నిజమేనా సార్ అది? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్న నమస్కారం. దీపావళి అంటే దీపాలు వెలిగించడమే కానీ క్రాకర్స్ కాల్చడం కాదు. అది మనం గుర్తుపెట్టుకుంటే సాయంత్రం పూట దీపావళి జరిగినాయి ప్రత్యేకంగా. ఇక సంక్రాంతి అంటే రంగవల్లులు వేయటం, అది మీరు చూశారు. రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు విరమడలు ఏ రకంగా చేశారు. ఇక అది అక్కడికి వదిలేస్తే సరే. ఇందాక అంబటి రాంబాబు గురించి మీరు చెప్పుకున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒకటి అనేది ఇక అందులో రెండో మాట తావులేదు. ఎవరైనా కానీ హద్దులు దాటినా, అధికారుల మీద పరుష పదజాలంతో మాట్లాడినా, అది విధులను ఆటంకపరచడం కిందకు వస్తుంది. అది నేరం. మరి తను ఒక న్యాయవాది అంటాడు, మరి మంత్రిగా చేశాడు, మరి ఆ మాత్రం స్పృహ లేకుండా ఉంటే న్యాచురల్గా కేసులు వస్తాయి. కేసులు కూడా ఫేస్ చేయాలి. ఈ మధ్య హైకోర్టు కూడా ప్రాక్టీస్ అవుతున్నాడు కదా, తన కేసులు తను చేసుకోగల సత్తా కూడా ఉంది. ఈ మధ్య జైళ్ళు కూడా సందర్శిస్తున్నాడు తోటి ముద్దాయిలు, పార్టీలో ఉన్న వాళ్ళ గురించి. కాబట్టి చక్కటి న్యాయ పరిజ్ఞానం కూడా ఉంది. వెళతాడు, చేసుకుంటాడు. కాకపోతే అధికారులు విధుల్లోకి బలవంతంగా వెళ్ళకూడదు, దూకుడుగా మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే మనం చేయగలుగుతాం. గతంలో ఒక ముద్దాయిని తీసుకొని ఒక మాజీ మంత్రి, ఇదే గుంటూరు జిల్లా చెందిన, వెళితే పోలీసులు అడిగితే ఏ రకంగా ప్రవర్తి, వీళ్ళకి ఇది సహజ నైజం అయింది. కాబట్టి కేసులు అనేవి పడటం అనేది సహజం. వాటిని ఎదుర్కోవడం కూడా వాళ్ళు ఎంతో సహజంగా చేసుకోవాల్సిందే. ఇక అది సంఘటన సంబంధించి దాన్ని అక్కడికి వదిలేస్తే ఇక కాలర్ అన్నారు. న్యాచురల్గా వైసీపీ కాలర్లు ఎక్కువగా దీన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఈ మీడియాలోకి వచ్చి తమ అభిప్రాయాలు చెప్పాలనుకోరు. రెండోది, అతను ఒక్క అమ్మ ఒడి అంటున్నాడు, రైతు భరోసా అంటున్నాడు. ఇంకా ఆ వైసీపీ ఆ భావజాలం నుంచి బయటికి రాలి. అవి మా పథకాలు కావాలన్న సంగతి సృహ మా కాలర్కి లేదు. రెండో, తను మిడిల్ క్లాస్ అంటున్నాడు. మిడిల్ క్లాస్ అంటే ఏ స్థాయిలో మిడిల్ క్లాస్? అతను ఈ పథకాలకు అర్హుడా కాదో చెప్పలేదు. ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ పడేశాడు అంతే వచ్చిన టైంలో. కాబట్టి ఇటువంటి కాలర్ల యొక్క అభిప్రాయాల మీద మేము పెద్దగా స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క నిమిషం అండి, ఇంకొక కాలర్ మీరే మాట్లాడండి. ఇంకొక కాలర్ సుకుమార్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. ఒకసారి వారు మాట్లాడేది విని మీరు మాట్లాడు. సుకుమార్ గారు, హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు ఒక మాట అన్నారు సార్.